ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇప్పుడు ఎట్లయినా కాంగ్రెస్ సెంటర్ కాంగ్రెస్ ఉన్నది. మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ సీఎం ఎవరున్నారు ఆ స్టేట్లోనే అయితే ఉన్నాడు కదా. మళ్ళీ కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశాలే ఉన్నాయి. మళ్ళీ కూడా కాంగ్రెసే వస్తుంది. బీజేపీ నుంచి కానీ అది డౌటే. బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేసి కూడా ఉన్నారు కదా ఆయన. ఇవాళ మనం చెప్పలేం, అలా కూడా తక్కువ వస్తానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళు అందరూ అంటారు ఆయననే అయితే ఇప్పుడు కాబోయే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పనులు చేయవలసి వస్తుంది. అప్పుడు పాత పనులు అన్నీ పెండింగే ఉన్నాయి. మోరీ అయినా డబుల్ బెడ్రూమ్ అయినా ఏదైనా కేసీఆర్ ఇస్తాను ఇప్పటికీ అన్నీ ఉన్నాయి పైలు. వైఎస్ఆర్ ఇచ్చినప్పుడు సందు కూడా పైలు బిల్డింగ్లు పంచలేదు కాబట్టి అది అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇస్తా అంటే ఎట్లా? ఇప్పుడు 3 రోజులు వాళ్ళే గవర్నమెంట్ పడేస్తా తీసేస్తా అంటే ఎట్లా లెక్క అన్నట్టు. అదే 9 ఏళ్ళు ఉన్నావు మేము అన్నామా? వాళ్ళకి పింఛన్లు ఇచ్చినావా? కొత్త రేషన్ కార్డు ఇచ్చినావా? నువ్వు వచ్చేసింది 9 ఏళ్ళు పరిపాలన చేసి ఒక పింఛన్ ఇచ్చినావా? తెల్ల రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ఇవాళ రాగానే ఈ కాంగ్రెస్ ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నా అంటే మరి మీరు ఇద్దరు ఒకటే మాట్లాడారు బీజేపీ కవితకి ఇట్లా. అప్పుడు ఎలక్షన్లో సేమ్ ఎలక్షన్ అప్పుడు ఏది మాట్లాడలేదు. ఇప్పుడు లోపడేసారు. ఇప్పుడు ఇద్దరు ఒకటి కాగానే మళ్ళీ తీసుకొస్తా అంటున్నాడు. అది ఎంతవరకు నాణ్యత సరైన సబ్జెక్ట్ కాదు కదా అది. కాబట్టి అవి కూడా చూసుకోరు. ఇక నేను గెలుస్తాను అంత మాత్రాన సరైనది కాదు కదా. పనులు చేసి చూపెట్టాలి. మన కాటాపల్లి కాడ రోడ్ చేస్తాం 3 ఏళ్ళు 4 ఏళ్ళు. ఇప్పుడు రోడే కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు అవుతుంది. ఇది హైవే రోడ్ మళ్ళీ సూర్యాపేటకు మోత్కూరుకు. కొంతమంది వచ్చారు పండుగ అయినప్పుడు కూడా చీకట్లో పోయి ఎంతోమంది. అది ఎవరు గ్యారంటీ? ఇప్పుడు బొమ్మడి చింతు వస్తా అంటే ఇప్పుడు మండలానికే రాదు. ఇప్పుడు పోయినాక ఏం చేస్తారు? ఇది నేను చేస్తున్నా అది చేస్తున్నా అంటారు. అది ఎవరికైనా చేసేది సబ్జెక్ట్ అది. కాబట్టి నా కోరిక ఏంటంటే పనులు చేసేవాళ్ళు రావాలి. ఇప్పుడు నేను వస్తున్నది మాత్రం గొప్పతనం కాదు. అది నేను చెప్పేది. దయచేసి వాళ్ళు కూడా సహకరించాలి. ఇప్పుడు కూడా ఎరిపై చేయండి. ఇప్పుడు ఎన్ని వేల కార్డు సువాడ చేసినావు, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు నువ్వు. భువనగిరి ఇప్పుడు బైపాస్కున్న డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు వంచలే. ఏది పోతుంది, పందులు పోతున్నాయి, అద్దాలు వలగొట్టారు. ఇప్పటికి పడానే కట్టించేంలా కోట్లు పెట్టి కట్టించారు. చిలకల ఓడలు కట్టించారు. అది ఇంతవరకు పాసప్ చేయలేదు. అవి అట్లనే ఉన్నాయి. ఇంకెవరికి ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? డబుల్ బెడ్రూమ్ చెప్పండి. మనిషికి 3 ఎకరాలు ఇస్తాను రేట్ ఇచ్చారు. కార్మిక రైతుకు ఇంతవరకు ఇచ్చారా? ఇవ్వలే. ఇప్పుడు గవర్నమెంట్ నాది నీదంటే 3 రోజులకు 90 రోజులకి అన్ని అంటే ఎట్లుంటుంది? అలా చూసుకోవద్దా? లూటి పని అందేసి ఎగురు పెట్టడం ఎంత కష్టం. కాబట్టి మనం కూడా ఏం చేయలేము. ఎందుకంటే పబ్లిక్ కూడా ఆలోచించాలి. అది